బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి కూడా ఇలా వుడ్ తోటి వుడ్ వర్క్ చేయించామన్నమాట. అంటే నార్మల్ ప్లెయిన్ వాల్ ఉండింది, మామూలుగా ఇప్పుడు ఈ వాల్ ఎలా ఉంది ఇలా అనిపించాలి. అంటే పెంకుటిల్లు ఉందన్నమాట. పెంకుటిల్లు కూడా చాలా ఓల్డ్ హౌస్, పెచ్చులు ఊడిపోతున్నాయి. నేను హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు క్రియేషన్స్ అండ్ మధు డైరీస్. ఎలాగో బోత్ ఛానల్స్ లో ఈ వీడియోని కొలాబ్ చేస్తా కాబట్టి, అండ్ థంబ్నెయిల్ చూడగానే ఎలాగో వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. అండ్ మా హౌస్ బయింగ్ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ గా హౌస్ మేము ఎలా కొనుక్కున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటా. బికాస్ చాలా మందికి డ్రీమ్. నేను ఆల్రెడీ చెప్పా, అది మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హై క్లాస్ అవ్వచ్చు, బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఎవరికైనా వాళ్ళకి తగ్గ హౌస్ వాళ్ళు కొనుక్కోవాలని చాలా హ్యాపీ, చాలా హోప్ఫుల్ గా ఉంటాం కదా మనం. మేము కూడా అంతే. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్, ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చామనేది నేను క్లారిటీగా చెప్తా. అండ్ అమ్మ వాళ్ళు అయితే ఫస్టే మేము చిన్నపిల్లలప్పుడే ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు అంటే చాలా టాప్ గా కాదు, మిద్దిల్లే, నార్మల్ గా ఇప్పుడు మన విలేజెస్ లో అంటాం కదా, మిద్దిల్లే కట్టుకున్నారు. ఓకే ఫైన్, మాకు ఏ ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు, ఇల్లు ఉంది కాబట్టి. సో ఆ తర్వాత పెళ్లి తర్వాతే నేను కొంచెం ఓల్డ్ హౌస్ ని చూసాను. ఎందుకంటే మేము పుట్టాకే కట్టారు కాబట్టి అమ్మ వాళ్ళు అది చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ రోజు బాగానే చేసుకున్నారు. అయితే పెళ్ళైన తర్వాత హరి వాళ్ళది ఏముందంటే పెంకుటిల్లు ఉంది. జనరల్ గా ఏంటంటే కొంచెం ఒక 8 lakhs అమౌంట్ ఉందని అలా చెప్పారు అప్పుడు, బిఫోర్ మ్యారేజ్. హరి కాదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మామయ్య అట్లా చెప్పారు. సో అమ్మ వాళ్ళు ఏంటంటే ఓకే పర్లేదులే, ఇల్లు కట్టుకుంటారు కదా, అప్పుడు తర్వాత అయినా కట్టుకుంటారు కదా ఇల్లు అన్న హోప్ తో వచ్చారు. బట్ పెళ్ళయిన తర్వాత తెలిసింది ఆ అమౌంట్ ఏం లేదని. బట్ హోప్లెస్ అయిపోయాము. ఒక్క టైంలో అనిపించింది, అంటే పెంకుటిల్లు ఉందన్నమాట. పెంకుటిల్లు కూడా చాలా ఓల్డ్ హౌస్, పెచ్చులు ఊడిపోతున్నాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, అంత ఓల్డ్ హౌస్ ని చూడడం ఇంకా అంటే అంత ఓల్డ్ హౌస్ లో ఉండడం అప్పుడే ఇంకా, ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పగా చిన్నప్పుడే ఇల్లు కట్టారు అమ్మ వాళ్ళని. బట్ ఓకే, బట్ తర్వాత ఏంటంటే అక్కడ ఉంటున్నాం అనేది ప్రాబ్లం కాదు, కానీ ఓకే అన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి. బట్ ఏంటంటే ఈ మేము అసలు ఏం చేసి ఇల్లు కట్టాలి అప్పుడు, అంటే 10 years బ్యాక్ ఒక 10 lakhs ఉంటే ఒక రకంగా అవుతుంది ఇల్లు, పర్లేదు, ఒక బాగానే కట్టుకోవచ్చు ఇల్లు 10 lakhs ఉంటాయి. ఇప్పుడైతే రావట్లేదు, కానీ అప్పుడున్న ప్రైజెస్ ఓకే. బట్ 10 lakhs అంటే ఇక అసలు దాన్ని ఎలా తీసుకురావాలో కూడా తెలియదు. ఎన్ని ఇయర్స్ కి మనం 10 lakhs సంపాదిస్తాం కూడా తెలియదు. హోప్లెస్ గా ఉన్నాం నిజం చెప్పాలంటే. తర్వాత చెప్పాం కదా, అలా అలా టర్న్ అవుతూ ఉంటాయి మన లైఫ్. అనుకోని సిచ్యువేషన్స్ లో కరోనాలో అక్కడ వీళ్ళ హరి వాళ్ళ కంపెనీ క్లోజ్ చేయడం, నాగర్ కర్నూలు రావడం, అండ్ అక్కడ నుంచి ఈ స్టోరీని మీకు నేను మళ్ళీ చెప్తా. అండ్ నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవడం, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 3 years లోనే ఇల్లు కొనుక్కున్నాం. ఓకే, చాలా షార్ట్ పీరియడ్ లోనే కొనుక్కున్నాం అనుకుంటున్నాం మేము నిజంగానే. ఎందుకంటే మేము కూడా అనుకోలేదు యాక్చువల్ గా. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సడన్ గా ఇల్లు కొనుక్కున్నాం అంటే, యాక్చువల్ గా మా మైండ్ లో ఫస్ట్ నుంచి ఉండేది ఏంటంటే, ఒక చిన్న ప్లేస్ అయినా సరే కింద ఓన్లీ కిచెన్ హాల్ వచ్చినా పైన బెడ్రూమ్స్ కట్టుకున్నా ఇండివిజువల్ గా ఉంటే బాగుంటది. ఓకే, అది 10 years కి నెరవేరినా సరే అన్న మైండ్ సెట్ లో ఉన్నాం మేము ఫస్ట్. బట్ తర్వాత ఎందుకు చేంజ్ అయ్యిందంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఉంటున్నాం కదా, నాకు మిషన్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో సింగిల్ బెడ్రూమ్ లో ఉంటున్నాము ఆల్రెడీ. ఫస్ట్ ఇంకొక సింగిల్ బెడ్రూమ్ లో ఉన్నాం, సేమ్ లైన్ లోనే. బట్ ఇది నిజంగా అనుకోకుండా జరిగింది. ఇదే లైన్ లో ఉంటున్నాం మేము ఈ 3 years నుంచి. అండ్ మన ఓన్ హౌస్ కూడా సేమ్ లైన్ లోనే, అంటే ఇలా రోడ్డు ఉంటే పక్కకి ఒక ఇంట్లో ఉన్నాము. ఆ తర్వాత అది కొంచెం చిన్నగా అవుతుంది, మిషన్స్ తీసుకుందాం అనుకున్న తర్వాత కొంచెం పెద్ద ఇంటికి షిఫ్ట్ అయ్యాం. అంటే మొన్న ఉన్న దానికంటే 1 BHK, బట్ రూమ్స్ పెద్దవి. ఆ తర్వాత ఇప్పుడు కూడా సేమ్ లైన్ లోనే ఒక 6 houses పక్కనే, చాలా దగ్గర. అండ్ ఓల్డ్ హౌస్ కి అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. అండ్ నేను చాలా నార్మల్ గా బిహేవ్ చేశాను, కానీ ఎవరితో అయినా అవును కొనుక్కున్నాం చాలా అఫీషియల్ గా. బట్ లోపలైతే చెప్పలేను ఆ ఆనందాన్ని నిజంగా. అండ్ ఓనర్స్ మాకు వీడియో సెండ్ చేశారు కదా, ఆ వీడియోని పర్ డే 20 times వరకు చూసుకో ఉంటా నేను. ఖాళీ ఉన్నప్పుడల్లా అదే వీడియో చూసుకుంటూనే ఉండేదాన్ని. తెలీదు ఎందుకో అన్నిసార్లు చూడాలనిపించేది, కొంచెం కూడా బోర్ అనిపించేది లేదు. అండ్ మళ్ళీ చూసుకుంటుండేదాన్ని. అండ్ ఈ వీడియోలో మీకు మేము చూపించాం, అంటే మేము చేంజెస్, ఈ హాల్ కిచెన్ కంప్లీట్ చేంజ్ చేయించాము. బట్ బిఫోర్ చేంజ్ చేయక ముందు ఎలా ఉండింది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను ఆల్రెడీ అంటే వర్క్ స్టార్ట్ అవ్వక ముందు నేను వీడియో తీసుకున్నాను. అగ్రిమెంట్ రోజు వీడియో తీసాం కదా, అగ్రిమెంట్ తర్వాత. సో ఆ వీడియోని మీకు చూపిస్తాను, ఒక ఎలా ఉండింది, మేము ఎలా చేంజ్ చేసాము, అండ్ ఎక్స్ట్రా ఎంత అయిందో చెప్తాను మీకు. అండ్ సో అలా సిచ్యువేషన్ ఉండింది కదా. ఎందుకు అయిందంటే ఇదంతా కూడా నాకు అక్కడ సరిపోవట్లేదు కదా ప్లేస్. సో సరిపోవట్లేదు, నేను ఆల్రెడీ షాప్ కోసం వేరే హౌస్ తీసుకున్నాం, మీకు ఆల్రెడీ తెలుసు. ఒక చిన్న హౌస్ 2 rooms ఉండేది తీసుకున్నాం మిషన్స్ కోసం. ఇల్లు ఫ్రీగానే ఉంది, అప్పుడు అమ్మమ్మ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు పిల్లలకి కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే పిల్లలు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆదిత్య పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను కదా, నా దగ్గరే ఉంటాడు ఆదిత్య. బట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే, నేను షాప్ తీసుకున్నదే ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలని, అంటే ఒక 9 to 6 జాబ్ లాగా చేయాలి అని. బట్ బిజినెస్ ఎప్పుడు అలా చేయలేము మనము, అది మాత్రం అర్థమైంది నాకు. బట్ ఇంకా ఎక్కువ మనుషులు అక్కడికి వచ్చి ఎక్కువ మాట్లాడడం వల్ల అలా చాలా లేట్ అయిపోయేది. ఎటు తిరిగి 3కి 4కి ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా దాని వల్ల ఇంట్లో పెట్టుకోవడం బెస్ట్, బట్ ప్లేస్ సరిపోతున్నా. తర్వాత ఏమైందంటే, పూజీ మెచ్యూర్ అయింది ఆల్రెడీ. అప్పుడు నేను షేర్ చేస్తా ఈ వీడియో. పూజీ మెచ్యూర్ అయింది అంటే మధు క్రియేషన్స్ ఛానల్లో ఉంటుంది. సో పూజీ మెచ్యూర్ అయింది, అమ్మమ్మ ఊరికి వెళ్ళింది. అప్పటికే ఒక చిన్న రూమర్స్
ఎప్పుడు వాళ్ళనే చూస్తే ఇంకా మిగతా వాళ్ళని చూడట్లేదు. ఊర్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళ ఏది ఉండదు. మా పిన్నికి మాకు అసలు ఏది ఉండదు. 0.1% కూడా ఏది ఉండదు. పిన్నే అంటది మీకు అవసరమైతే పెట్టుకోండి అమ్మా అమ్మమ్మని, అవసరం లేకపోతే వద్దు ఇక్కడే ఉంటది, మీరు ఇబ్బంది ఏం పడొద్దు, మీకు ఇబ్బంది ఉంటే పెట్టుకోండి అని చెప్తారనమాట. పిన్నోళ్ళైనా ఎవరైనా పెట్టుకోమనే చెప్తారు ఇబ్బంది ఉంటే. నేనేంటంటే అమ్మమ్మ వస్తాననింది, తను ఇష్టంగా వస్తానంది. నేను పిలవలేదు, నాకు ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే. బట్ అమ్మమ్మ వచ్చింది కాబట్టి నేను షాప్ తీసుకున్నాను అనమాట సపరేట్ గా. సో పూజ మెచ్చిన అయిన తర్వాత ఇంకా అమ్మమ్మ ఊర్లోనే ఆగిపోయింది. ఇట్లా అంటే ఇంకా అమ్మ కూడా వద్దులే, ఎందుకు ఆమెను ఇక్కడే ఉండనివ్వండి, చూసే వాళ్ళందరూ అదిగో ఫస్ట్ నుంచి మీ పిల్లల్ని పట్టుకొని చాకుతున్నారు అంటున్నారు అని అమ్మ కొంచెం ఫీల్ అయ్యింది. ఊర్లో వాళ్ళు ఏంటంటే ముసలోళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. బట్ నిజంగా ఆమెకి మాతో కానీ, మాకు ఆమెతో కానీ గట్టి అవసరం ఉంటే అవేం పట్టించుకోము వాస్తవంగా. బట్ ఎందుకు ఇప్పుడు మీకేం అవసరం లేదు, ఆమెకు కూడా మీరు చూడాల్సిన అంత అవసరం ఏం లేదు, ఇక్కడ మేము అందరం ఉన్నాం కదా వద్దన్నారు. ఇంకా సో వద్దనడంతో పూజ మెచ్చిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా మేమే వచ్చేసాం, ఇంకా అమ్మమ్మని తీసుకురాకుండా. బట్ ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా షాపు ఇల్లు నేను చూసుకోలేం కదా, అంటే పిల్లల్ని షాప్ దగ్గరే తీసుకెళ్తున్నా. సో షాప్ షిఫ్ట్ చేయాలా, ఏం చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ అయ్యా. యాక్చువల్గా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది మాకు. డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది అంటే నేను ఆల్రెడీ షేర్ చేశా కదా మీతో చెప్పాను. అంటే ఆంటీ వాళ్ళ హౌస్ నుంచి నేను సపరేట్ గా వేరే ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు చాలా ఇంకా మా మదర్ వాళ్ళ లాగే, నేను మా మదర్తో ఎంత ఫ్రీగా అన్ని షేర్ చేసుకుంటానో ఆంటీ తోటి అంతే షేర్ చేసుకుంటా, కొంచెం కూడా భయం లేకుండా పర్సనల్ తో సహా అంత మంచిగా షేర్ చేసుకుంటా. ఆంటీ ఒకరితో నేను నిజంగా ఎవరితో షేర్ చేసుకోను, అంత పర్సనల్ గా ఎవరితో షేర్ చేసుకోను. ఎందుకంటే అది అందరితో షేర్ చేసుకోకూడదు కూడా, ఎవరో ఒక పర్సన్ ఉంటారు కదా, ఆ ఒక్క పర్సనే ఆంటీ వాళ్ళు. సో అలానే నేను కొంచెం వద్దు వద్దు అనుకుంటూ వచ్చా. బట్ ఇంకా చివరి షాప్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా అవ్వలేదు నాకు. ఇంకా సరే డబుల్ బెడ్రూమ్ కోసం చూద్దామా అని అనుకున్నాము. ఒక హౌస్ లోపలికి కూడా వెళ్ళలేదు, బయట నుంచి పిక్ తీసుకున్నాము. అది కూడా సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ లోనో ఉంది. అంతకుముందు మా వాసింటి అంటూ ఉండేది, ఇల్లు కొనుక్కో, ఎందుకంటే కొనుక్కోవాలంటే ఊరుకుందా చెప్పండి, అసలు మన హ్యాండ్స్ లో ఉందా, అది లాక్స్ లో పెద్ద పెద్ద లాక్స్ లో పని. అంటే లోన్ పెట్టుకోవాలన్నా కూడా మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బడ్జెట్ ప్లాన్ గురించి కూడా చెప్తాను మీకు ఎలా అయితే బాగుంటుంది అనేది. నేను దీంట్లో తెలిసి అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎంత బడ్జెట్ మనం పెట్టుకోవాలి, ఎంత డౌన్ పేమెంట్ మన దగ్గర ఉంటే బెటరు, ఎంత మనం లోన్ తీసుకుంటే బెటర్ పర్సంటేజ్ అనేది నేను చెప్తాను మీకు. అండ్ నేను అంటే అనుభవంలోకి వచ్చాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది, ఇంతకుముందు ఇంత క్లారిటీగా లేదు నాకు. అండ్ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూడలేదు, ఇంకా వచ్చి ఆలోచిస్తున్నా. సరే అప్పుడు బుధవారం మార్కెట్ దగ్గర ఒకటి చూస్తూ ఉండేదాన్ని అనమాట నేను. ఫ్లాట్ ఫర్ సేల్ అని పెట్టుండేది, న్యూ బిల్డింగ్, న్యూ అపార్ట్మెంట్ అది. అండ్ పార్కింగ్ కూడా చాలా బాగుండేది, అంటే హైట్ గా ఉంది, న్యూ బిల్డింగ్ కాబట్టి హైట్ ఉంది బిల్డింగ్, చాలా బాగుంది. సరే ఒకసారి ఇంకా ఈయన వచ్చాడు, సరే చూసొద్దామా అన్నాను నేను. చూసొద్దాం అనగా పదా చూసొద్దాం అంట. అసలు ఎందుకు ఏంటి సడన్ డెసిషన్ అని కూడా అనుకోలేదు. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే మాకు ఇప్పుడు చిట్టి అమౌంట్ వస్తుంది ఒక 10 lakhs. లత వాళ్ళు ఊర్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు యాక్చువల్ గా ప్లాన్ అది. బట్ లత కూడా ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొనేసుకుంది, అది కూడా మీతో చెప్తాను నేను త్వరలో. కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది చెల్లెలది కూడా. అండ్ ఇదే బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట అమ్మ వాళ్ళకి కూడా. అండ్ ఊర్లో కూడా ఇదే పెద్ద ఇదైంది, ఇద్దరు కొనుక్కున్నారంట అని అన్నారు. మంచిగానే పోన్లేమ్మ, ఇద్దరు కూతుర్లు కొనుక్కున్నారు కదా ఇల్లు, అంటే మంచిగా ఇదైందంటే బ్యాడ్ గా కాదు, గుడ్ గానే. పోన్లేమ్మ వాళ్ళు మంచిగా కష్టపడతారు, నలుగురు కష్టపడతారు, వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కష్టపడతారు, పోన్లే కొనుక్కున్నారని, గుడ్ గానే, బ్యాడ్ గా ఏం లేదు. సో అప్పుడు ప్లాన్ ఏంటంటే యాక్చువల్ గా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ లో లత వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనేది ప్లాన్. అయితే నేనేం చెప్పానంటే ఇప్పుడు నా చీటీ అమౌంట్ వస్తుంది కదా 10 lakhs, అది మీరు తీసుకొని మీరు ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక 20 lakhs వరకు సేవింగ్స్ ఉన్నాయి, అండ్ కబోర్డ్స్ కూడా కావాలనేది లత మెయిన్ రిక్వైర్మెంట్. సో ఎట్లాగో ఒక 30 lakhs వరకు అవుతుంది కాబట్టి ఇది కూడా తీసుకొని కట్టుకోండి. తర్వాత మేము ఎప్పుడైనా కట్టుకుందాము అనుకున్నప్పటికీ మీరు ఇదంతా సెట్ అయిపోయి ఉంటది, ఈ సెట్ అయిపోయి ఇంకొక చీటీ ఏదైనా వేసుకొని ఆ తర్వాత అవి మాకు ఇద్దరుగానే అని చెప్పా. ఇది యాక్చువల్ గా ప్లాన్. బట్ సడన్ గా లత కంటే నేనే ముందు ఇల్లు కొనుక్కున్నా. అదే చెప్తాను కదా, మనకి ఏదన్నా రాసి పెట్టుంటే అది ఎక్కడికి పోదండి. నాకు చెప్తున్నాను కదా, ఈ ఇల్లు నాకు రాసి పెట్టింది అనిపించింది, ఎందుకంటే అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా అలా 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 జరిగిపోయింది. ఒక్కటే, దీనికంటే ముందు ఒక్కటే చూసాము, ఆ ఒక్కటి కూడా చెప్పాను కదా, బుధవారం మార్కెట్ దగ్గర చింతల్లోనే ఈ పక్క లైన్ లో చూసాము. చూస్తే ఏంటంటే 4th floor ఉంది ఖాళీ అన్నారు. 4th floor అనగానే రిజెక్ట్. నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్, మెయిన్ రిక్వైర్మెంట్ ఫస్ట్ ఫ్లోర్. ఎందుకు ఫస్ట్ ఫ్లోర్ అంటే కస్టమర్స్ కి ఇబ్బంది ఉండకూడదు. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఎవరు కేర్ చేయరు, ఎందుకంటే మోస్ట్లీ ఎవరైనా సరే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం అనేది వెరీ కామన్. బట్ 4 to 5 floors అంటే అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ ఉన్న దగ్గర అసలు అవ్వదు. ఎందుకంటే సెక్యూరిటీ ఉందనుకోండి, ఒక రీజన్ లాగా కస్టమర్స్ ప్రతిసారి అన్కంఫర్టబుల్ గా రాలేరు కదా. సో ఒక చిన్న అపార్ట్మెంట్ కావాలి మనకి. బట్ ఇండివిజువల్ హౌస్ అంటారా, ఇక మన అంచనాలో కూడా లేదా, ప్రైస్ క్రోర్స్ లో ఉంది. ప్లేస్ ఓన్లీ ప్లేస్ ఒక 100 గజాల ప్లేస్ కావాలంటే 1 crore ఉంది. అంటే ఒక 100 గజాలు కాదు, 150 ఎంతో 150 గజాలు ఎంతో ఉంది. ఇక్కడ చూసాం మా ఇంటి ముందే.
ఇంకా సో ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించట్లా. ఎందుకు అనిపించలేదంటే నాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ అనుకున్నా అన్నా కదా, మేము ఇల్లు కూడా చూడలేదు. బట్ రెంట్ ఎంత అని అడిగాం. అడిగితే 16,000 చెప్పారు. కబోర్డ్స్ ఏం లేవు, నార్మల్దే. 16,000 చెప్పారు డబుల్ బెడ్రూమ్, బట్ కొత్త ఇల్లు. 16,000 చెప్పారు. ఇంకా 16,000 చెప్పగానే ఇంకా అయిపోయింది. 16,000 రెంట్ కట్టే బదులు ఆ ఒక్క మాటతోటే నేను ఎక్కడ ఇల్లు కూడా చూడలేదు, ఏ ఇంటికి వెళ్ళలేదు రెంట్ హౌస్ చూడడానికి. జస్ట్ టూలెట్ బోర్డ్ చూసి రెంట్ ఎంత అని అడిగాము. అడగంగానే 16,000 చెప్పగానే ఫస్ట్ అప్పుడే అదే నా టర్నింగ్ పాయింట్. అదే నేను అనుకున్నా 16,000 కట్టే బదులు ఎలాగో చిట్టి దగ్గరలో వస్తుంది, ఒక 3 months లో చిట్టి వస్తుంది కాబట్టి ఈ అదేదో లోన్ కట్టుకోవడం బెటర్ అంటావా ఏంటి అని నా మైండ్ కొంచెం కొంచెం స్టార్ట్ అయింది నా మైండ్ లో. ఇక అది 4th floor అనగానే రిజెక్ట్. కానీ నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఎక్కడికి వెళ్ళి చూడలేదు, మనం ఆ ప్లాన్ లో లేం కదా, చూడలేదు అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళి. బట్ చూద్దాము అని చెప్పి పైకి వెళ్ళి చూసాము. చిన్నగానే ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న దానికంటే చిన్నగానే ఉంది. బట్ 55 lakhs చెప్పారనమాట. 55 lakhs చెప్పగానే అసలు 4th floor అండ్ ఎక్కువే అనిపించింది నాకు కొంచెం. బట్ నిజంగానే ఇక్కడ మాకి కొంచెం తక్కువలోనే వచ్చింది ప్రైస్. నేను అది ప్రైస్ కరెక్ట్ చెప్పొచ్చలేదు తెలియదు, బట్ నెక్స్ట్ వీడియోలో షూర్ గా షేర్ చేస్తాను మీకు. అండ్ ఈ ఏరియా ఎంత ఉందో అది కరెక్ట్ గా తెలియదు, నేను ఏరియా అడగలేదు కానీ. బట్ లుక్ వైజ్ చూడడానికి తెలుస్తుంది కదా మనకి, చూడడానికి కొంచెం చిన్నగా, ఇంతకంటే చిన్నగానే అనిపించింది. 55 చెప్పారు. 55 ఏంటంటే వితౌట్ ఇంటీరియర్ మనకి ఈజీగా ఒక 7 lakhs వరకు పడుతుంది. మనం ఎంత నార్మల్ గా చేయించుకున్నా కూడా ఇప్పుడు 5 lakhs వరకు పడుతుంది లత వాళ్ళకి. సో 5 lakhs మినిమం వెళ్తేనే 5 lakhs పడుతుంది. సో మళ్ళీ రిజిస్ట్రేషన్, సో మొత్తం 65 వరకు పడుతుంది. మన బడ్జెట్ అది కాదు వాస్తవానికి. సో ఇది మన బడ్జెట్ లో లేనట్టుంది, అంటే ఈవెన్ ఫ్లాట్ కూడా మన బడ్జెట్ లో లేనట్టుంది అని నా మనసుకు అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను షాప్ కి ఈ అపార్ట్మెంట్ మీద నుంచే వెళ్ళేదాన్ని అనమాట. అంటే ఇక్కడ నేను రెంట్కున్న హౌస్, ఇట్ సైడ్ కి నేను షాప్ తీసుకున్న హౌస్, దీని మీద నుంచి వెళ్ళేదాన్ని. ఫ్లాట్ ఫర్ సేల్ చూసేదాన్ని. ఫస్ట్ ఫ్లోర్ అనేది ఉంది, ఫస్ట్ 101 అని ఉంది. సో 101 అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్లోర్ కదా. నేను చాలా డేస్ నుంచి చూసాను, బట్ నేను ఎప్పుడు దాన్ని, అంటే చెప్పాను కదా మన ప్లాన్ లో లేదు కాబట్టి మనం చూసుకోలేదు. బట్ సడన్ గా ఒక మెసేజ్ చూడగానే వాళ్ళు చెప్పిన ప్రైస్ కి నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, ఇదే నా ఫ్లాట్ ఇంకా అని చెప్పి. నాకు లోన్ వచ్చిందంటే మాత్రం ఇదే ఫ్లాట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయా మైండ్ లో. ఇంకా హరి నిద్రపోతున్నాడు, అప్పటికే లేచి ఇదో వీడియో పెట్టారు, ఇట్లా ప్రైస్ చెప్పారు, మన బడ్జెట్ లోనే ఉంది అంటే. ఏముంది లేండి, బడ్జెట్ ఒక 40 అనుకోండి. ఫస్ట్ అంటే వాళ్ళు మనకి ఎక్స్ట్రా పడింది కాకుండా, రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళ ప్రైస్. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years ఓల్డ్ అనమాట ఈ ఫ్లాట్. బట్ మనం ఏంటంటే రీమోడల్ చేపించేసరికి బాగా కొత్తగా ఉంది. అంటే హాల్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేపించాము. అంటే రీమోడల్ అంటే కలర్ చేంజ్ చేయడం అలా కాదు, కబోర్డ్స్ అయితే కంప్లీట్ గా తీసేసి కంప్లీట్ గా మొత్తం కొత్తవే అనమాట హాల్ మొత్తము. అండ్ హోమ్ టూర్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను షూర్ గా. అండ్ ఇదన్నమాట విషయం. సో మొత్తానికి ఫిక్స్ అయిపోయా ఇంకా. బట్ ఓనర్స్ ని కన్విన్స్ చేసుకున్నాం. ఇంకా కన్విన్స్ చేసుకొని, అంటే నేను చెప్పాను ఇది పరిస్థితి, మాకు 3 months వరకు మీరు ఆగగలను అంటే కంప్లీట్ అమౌంట్, అంటే మేము ఒక 10 lakhs మీకు ముందు ఇస్తాము అమౌంట్, 5 lakhs మీకు అమౌంట్ ఇస్తాము. తర్వాత మీకు లోన్ అమౌంట్ మేము ఏదైతే అప్లై చేస్తామో అది మీరు తీసేసుకోండి. బట్ ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిమైనింగ్ అమౌంట్ ఒక బ్యాలెన్స్ ఒక 8.5 రిమైనింగ్ ఉంటుంది. ఆ 8.5 మేము 3 months తర్వాత ఇవ్వగలము అని చెప్పాం. చెప్పగానే వాళ్ళు కూడా ఓకే అనేసారు. ఎందుకంటే ఈ రిమైనింగ్ అమౌంట్ అంతా ముందు వచ్చేస్తాయి కదా, నో ప్రాబ్లంలే, ఓన్లీ 8.5 ఆగుతుంది కదా అన్నట్టు ఓకే అనుకున్నారు వాళ్ళు. ఇంకా సో వాళ్ళు ఓకే అనగానే మేము ఇంకా లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. పెద్ద అసలు ఎక్కడికి వెళ్ళి తిరిగింది కానీ ఏం లేదు. ఈవెన్ డాక్యుమెంట్స్ కూడా నాకు ఇంటికే వచ్చాయి అనమాట. అందుకే అనిపిస్తుంది నాకు రాసి పెట్టిందేమో అని. అండ్ అగ్రిమెంట్ కోసం కూడా 2 lakhs వాళ్ళు ముందు పే చేయమన్నప్పుడు అగ్రిమెంట్ కోసం, ఆ 2 lakhs పే చేయడానికి కూడా ఫస్ట్ గోల్డ్ లోన్ తీసుకొని పే చేద్దాం ప్రస్తుతానికి అనుకున్నాము. బట్ లోన్ తీసుకోకుండానే నా ఓల్డ్ మిషన్ ఉంది కదా, కంప్యూటర్ వర్క్ మిషన్, సడన్ గా వాసంతి అడిగింది, వాసంతికి ఇచ్చేసాను. 80,000 పే చేసేసింది నాకు. అండ్ 1 lakh లత వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నా దగ్గర ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉంది. సో అలాగా అంటే అట్లా వచ్చేసింది అనమాట అమౌంట్ ఆ టైంకి, ఆ అవసరమైన టైంకి. సో నాకు అందుకే అనిపిస్తుంది మంచిగా ఉంది. ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడింది. అండ్ లోన్ ప్రాసెస్ కూడా అసలు పెద్దగా ఇబ్బంది పడింది ఏం లేదు. మేము ఈవెన్ ఆఫీస్కి వెళ్ళింది కూడా లేదు, చాలా నార్మల్ గా అయిపోయింది లోన్ ప్రాసెస్. కాకపోతే కొన్ని డేస్ నిద్ర లేదు, ఎందుకంటే మేము పడుకునేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది కదా. 9 నుంచి కాల్స్ వస్తూ ఉండేది, ఒక 10 to 15 days. ఆ 10 to 15 days స్టిచ్చింగ్ ఏం చేయలేకపోయా నిద్ర లేకపోవడం వల్ల. బట్ ఏం తిరగలేదు, ఈజీగానే అయిపోయింది. బట్ ఇక్కడ మేజర్ గా నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే, నేను 10 years అడిగాను లోను, వాళ్ళు 20 years కి పెట్టారు. వాళ్ళు 10 అంటే ఇంత తక్కువలో పెట్టరు మేబీ హోమ్ లోన్ అనుకుంటున్నా, అందుకే పెట్టినట్టున్నారు. బట్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 3 months తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. బట్ చేంజ్ చేస్తే మనకి ఏమైనా లాస్ ఉంటుందా, ఇవన్నీ కనుక్కోవాలి నేను. బట్ మనకి అమౌంట్ ఎంత ఉండాలి అని నన్ను అడిగితే మాత్రం మన ఫ్లాట్ వాల్యూలో, అంటే మొత్తం మనకు వచ్చిన ఖర్చులో ఒక
25% ఆర్ 20% మనం ఏదైతే డౌన్ పేమెంట్ పే చేస్తామో అది మన ఓన్ అమౌంట్ అయితే మనకి ఇంకెక్కడ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ ప్రెషర్గా ఫీల్ అవ్వట్లేదు, ఇన్ని ఇయర్స్ కట్టాలా ఇవన్నీ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. బికాస్ ఎందుకంటే ఆమ్, నేను ఇప్పటి వరకు చీటీ పే చేశాను కదా, ఇప్పుడు ఏమి ఆ రిస్క్ ఏం పెట్టుకోలేదు. ఆ రిస్క్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ లోన్ పే చేసుకుంటున్నాం. బికాస్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ఎందుకు నాకు ప్రెజర్ అనిపించలేదంటే, డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కంపల్సరీ. అది కూడా చిన్న చిన్న రూమ్స్ నాకు సరిపోదు. నాకు సెకండ్ బెడ్రూమ్ లో నా మిషన్స్ అన్ని వచ్చేయాలి. సో అంత పెద్దగా నాకు కావాలి అంటే 16,000 మినిమం ఉంది. మినిమం ఏంటి, వితౌట్ కబోర్డ్స్. దాని బదులు ఇంకొక 10,000 ఇంకొంచెం వేసుకున్నామంటే హ్యాపీగా లోన్ పే చేసుకోవచ్చు, మనకంటూ ఒక ఇల్లు ఉంటది అని అనిపించింది నా మైండ్ కి. సో ఓకే, చాలా క్లియర్ గా. బట్ 10 years పెట్టుంటే ఏంటంటే, నేను క్యాల్కులేట్ చేసుకున్నా, మనం పే చేసే రెంట్ కి అండ్ ఈ హౌస్ లో కూడా రెంట్ కున్నారు, ఎందుకంటే ఓనర్స్ లేరు. ఓనర్స్ ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. సో రెంట్ కున్నారు. ఈ రెంట్ తో కంపేర్ చేసుకున్నా నాకు 10 years కి కంప్లీట్ చేసుకుంటే మనకి పడే ఇంట్రెస్ట్ కన్నా కూడా మనం కట్టే రెంటే ఎక్కువ ఉంది. అంటే మనం కట్టే ఈ 10 years లో మనం కట్టే రెంట్ కన్నా కూడా మనం పే చేసే ఇంట్రెస్టే తక్కువ ఉంది. సో అందుకని చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నా. బట్ 20 years పెట్టేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఒక్క పాయింట్ దగ్గర. బట్ చెప్తున్నాను కదా, ఏ జరిగినా మన మంచికి అని. 20 years పెట్టడం వల్ల మనకి కొంచెం ఈఎంఐ తగ్గుతుంది కదా. సో ఈఎంఐ తగ్గినప్పుడు ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ లోన్స్ అవి కొంచెం కొంచెం ఉన్నాయి కదా, మిషన్స్ అప్పుడు కొంచెం కొంచెం ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసుకోవచ్చు మనం అనిపించింది. అండ్ ఇంకొకటి, మనం బర్డెన్ గా కట్టుకోకూడదు ఏ లోన్ పే చేసుకున్నా కూడా. ఎందుకంటే బర్డెన్ గా కట్టడానికి ఇది ఒక 1 year 2 years కాదు, చాలా నార్మల్ గా కట్టుకోవాలి. మేమైతే అట్ ప్రజెంట్ మా ఇన్కమ్ లో ఒక 30% పే చేస్తున్నాము. బిలో 50% పే చేస్తే బెటర్ ఈఎంఐ పెట్టుకుంటే. ఎందుకంటే 50% పెట్టుకొని లేదా 60% ఈఎంఐ కట్టుకుంటుంటే 40% తోటి అన్ని గడవు. ఎందుకంటే మనకి స్కూల్ పిల్లల ఫీజులు ఉంటాయి, మన ఖర్చులు ఉంటాయి, మనకి ఓన్ గా. అంటే ఇప్పుడు ఈఎంఐ కట్టుకున్నాం కాబట్టి తినకుండా, అంటే ఇష్టమైన ఫుడ్ తినకుండా, ఇష్టమైన చోటుకి వెళ్ళకుండా అలా ఉండకూడదు. ఎందుకంటే మన ఏజ్ అయిపోతుంది అప్పటికే. సో అదనమాట, పీస్ఫుల్ గానే కట్టుకునేలాగా పెట్టుకున్నాము. 10 years అయినా కూడా పీస్ఫుల్ గానే కట్టుకోగలము. అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను యాక్చువల్ గా. బట్ చూడాలి, 3 months కంప్లీట్ అయిన తర్వాత చేంజ్ చేస్తారేమో చూడాలి. ఇదన్నమాట మన ఇంటి వచ్చేసరికి. అండ్ దీంట్లో నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను మీకు. అండ్ ఏమేమి చేంజ్ చేస్తాం అనేది కూడా. హాల్లో పెట్టారనమాట. ఇప్పుడు దేవుడిది మందిరం ఉంటది కదా, ఆ మందిరం ఏంటంటే హాల్లో ఉండింది. ఆ మందిరంకి ఒక పెద్ద చెక్క అడ్డం ఉండింది అనమాట. ఒక వుడ్ తోటి ఒక పెద్దగా ఇలా రూమ్ లాగా చేయించారు. బట్ అదేంటంటే చూడడానికి హాల్ చాలా కంజెస్టెడ్ గా ఉంది. సో మేమేం చేసామంటే దాన్ని కిచెన్ లోకే చేంజ్ చేసాం. కిచెన్ పక్కన ఆల్రెడీ స్పేస్ ఇచ్చారు మందిరం పెట్టుకోవడానికి. బట్ వాళ్ళకి ఎందుకో అక్కడ నచ్చి ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. బట్ నాకేంటంటే పర్టికులర్ గా హాల్లో నాకు జాక్ మిషన్ రావాలి కాబట్టి, నాకు జాక్ మిషన్ రావాలనే కాదు, ఆ పూజా మందిరం అక్కడ ఉంటేనే దానికి కరెక్ట్ ప్లేస్ లో ఉన్నట్టు. ఇక్కడ అంత కరెక్ట్ గా లేదు, చూడటానికి కూడా లుక్ బాగాలేదు. అండ్ తర్వాత వాల్ కూడా బ్రేక్ చేయించాము. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. హాల్ కిను కిచెన్ కి మధ్యలో గోడ ఉంది. ఆ గోడ కూడా బ్రేక్ చేయించి పార్టిషన్ పెట్టాం. మీకు క్లిప్స్ లో ఆల్రెడీ కనిపించుంటది పార్టిషన్. ఆ తర్వాత ఓపెన్ కిచెన్ వచ్చింది. అండ్ ఇంటీరియర్ అయితే చాలా కాదు, హాల్లో ఏం ఇంటీరియర్ లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, ప్లెయిన్ వాల్ ఉంది. బట్ నేను క్రాకరీ యూనిట్ పెట్టించుకున్నా. అండ్ సెంటర్ పార్టిషన్, అంటే హాల్ కిను కిచెన్ కి పార్టిషన్ కూడా పెట్టించుకున్నా. బాగుంది, చాలా నచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా నచ్చింది. అండ్ హ్యాంగింగ్ లైట్స్ ఇవన్నీ కూడా లేవు కదా ఇంతకుముందు. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద అన్ని హ్యాంగింగ్ లైట్స్ అవన్నీ పెట్టించాం. అండ్ నాకు ఓన్లీ వుడ్ కాకుండా గ్లాస్ డోర్స్ తో కూడా కావాలి కొన్ని అని పెట్టించాం అనమాట. అవన్నీ కూడా ఏమేమి చేంజ్ అంటే. అండ్ కలర్, మెయిన్ గా నాకు కలర్ అసలు నచ్చలేదు. అది కొంచెం డార్క్ కలర్ ఉంది, ఓల్డెన్ డేస్ లో ఉన్నట్టు. ఆ డార్క్ కలర్ అంతా కూడా చేంజ్ చేయించేసి నేను పేస్టల్ కలర్ లో, పేస్టల్ కూడా ఎలా అంటే ఇప్పుడు పేస్టల్ గ్రీన్, పేస్టల్ ఆనియన్ పింక్ లో లైట్ కలర్ అవన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి. బట్ నాకు అనిపించింది ఏంటంటే, నా మనసుకి మళ్ళీ మళ్ళీ చేపించుకోం కదా, అవి ఏంటంటే కొన్ని డేస్ కి మళ్ళీ ఓల్డ్ అయిపోతాయేమో ఆ కలర్స్. సో ఎప్పటికీ ఒక రకంగా ఉండేలాగా అని లైట్ గ్రే కలర్ పెట్టించుకున్నాను అనమాట. అదేంటంటే కొంచెం వైట్ మిక్స్ అయినట్టు అట్లా ఉంటుంది. సో లైట్ గ్రే కలర్ పెట్టించాం కబోర్డ్స్, కిచెన్. అండ్ ఈ బెడ్రూమ్స్ అయితే అసలు ఏం కదిలించలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వుడ్ కలర్ లో ఉన్నాయి. వుడ్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. వుడ్ అండ్ బ్రౌన్ కలర్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీనే ఉంటుంది. అండ్ ఎవర్ గ్రీన్ లేకపోయినా కూడా బెడ్రూమ్ లో కదిలించేంత ఓపిక లేదు. అండ్ ఇంకెక్కువ ఈ చిన్న చిన్న వర్క్స్ కి 2 lakhs పైన అయిపోయింది అనమాట మాకు అమౌంట్. సో ఇంకా అంతకు మించి కదిలియలేము అనిపించింది. ఇంకా కదిలేదు. ఈ 2 lakhs కూడా చాలా ఆలోచించాము, అవసరమా ఆల్రెడీ ఉన్న వాటిని. అంటే లేకపోతే ఆలోచించే వాళ్ళం కాదు, ఆల్రెడీ ఉన్నాయి కదా కబోర్డ్స్, వీటిని చేంజ్ అయిపోయడం అవసరమా అని. అమ్మోళ్ళు కూడా అన్నారు, ఎందుకమ్మా నువ్వు కావాలంటే తర్వాత చేయించుకోవచ్చు అంటే, తర్వాత ఇట్లా చేసుకుంటాం. మనకి ఒక న్యూ ఫీలింగ్ రావాలి, ఒక కొత్త ఫీలింగ్ రావాలి, మన ఓన్ హౌస్ మన కొత్తగా అనిపించాలి అని మొత్తానికి చేపించేసాము. అండ్ ఇంటీరియర్ లో కూడా కొన్ని చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. నేను ఫేస్ చేసింది ఏంటంటే,
ఫస్ట్ ఒకళ్ళని కాంటాక్ట్ అయ్యాము. ఫోన్ లో చూసే కాంటాక్ట్ అయితే ఇంటీరియర్ ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఉన్న దాన్నే తీసి పైన షీట్ వేస్తా అన్నారు. వేరే అంటే వుడ్ సేమే ఉంటది, పైన షీట్ వేస్తా అన్నారు. మనకి నచ్చిన కలర్ షీట్ వేస్తా అన్నారు. అండ్ క్లాంప్స్ ఏవైతే ఉంటాయో లోపల ఇలా ఓపెన్ కి క్లోజ్ కి లోపల క్లాంప్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ చేస్తా అన్నారు. అవి చేంజింగ్ కే 2.12,000 కోట్ చేశారు దానికి అంతవరకు. అండ్ ఈ పార్టీషన్ ఇంతకుముందు నేను అడిగాను కదా, ఈ పార్టీషన్ వరకు అండ్ అంతవరకు 2.12,000 కోట్ చేశారు. ఇంకా నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని ఉంచాలా ఏం చేయాలా అంటే ఈ లోపు ఈయన ఫ్రెండ్ ఇంటీరియర్ వర్కర్ అనమాట. అంటే ఇంటీరియర్ పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో తనకి బాగా తెలుసు కదా, సో తనకి తెలిసిన కార్పెంటర్ తోటి చేయించారనమాట. అప్పుడు మనకి క్వాలిటీ వైజ్ గా కొంచెం బెటర్ గా ఉంటది. కొంచెం తెలిసిన వాళ్ళు కదా, మనకి పెద్దగా తెలియదు. బట్ దగ్గరుండి చూసుకున్నాడు పాపం. ఈయన ఫ్రెండ్ అయితే జీవన్ అని నాగర్ కర్నూలు ఫ్రెండ్, దగ్గరుండి చూసుకున్నారు. అండ్ వుడ్ అన్ని ఫొటోస్ పెట్టించుకొని ఆ షీట్ అంటే ఇక్కడ ఉండి దగ్గరుండి అంటే ఇక్కడ ఉండి చూసుకోలేదు. తన జాబ్ దూరం కదా, మియాపూర్ ఏమో అనుకుంటా, మియాపురం మాదాపురం. సో ఇక్కడికి వచ్చిన నాకు ప్రతిదీ ఫోటో పెట్టండి అని, ప్రతిదీ వుడ్ ఏ కంపెనీ నుంచి తెప్పించారు. అండ్ షీట్స్ అంటే పైన మనం కలర్ వేసుకుంటాం కదా, ప్రతి ఒక్కటి దగ్గర పెట్టించుకొని పాపం చాలా జాగ్రత్త చూసుకున్నారు. అండ్ కిచెన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ గృహప్రవేశంకి వచ్చారు కదా, వచ్చిన వాళ్ళకి కూడా చాలా చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు కూడా కస్టమర్స్ అందరూ వస్తున్నారు కదా. అండ్ ఇలా చూడగానే ఇక్కడ సోఫాలో కూర్చోగానే పార్టీషన్ కిచెన్ గ్లాస్ డోర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా చేయించారు అన్నారు. అండ్ ఈ ఫ్లాట్స్ లో వాళ్ళు కూడా ఈ వాల్ అనేది ఇప్పుడు పై వరకు ఉన్నాయి కదా సేమ్ ఫ్లాట్స్, ఈ వాల్ అనేది ఎవరు బ్రేక్ చేయలేదు. అంత ధైర్యం మేమే చేసినట్టున్నాం. ఫస్ట్ ఎవరు బ్రేక్ చేయలేదు, ఆ వాళ్ళందరికీ అలాగే ఉంది, మేమే బ్రేక్ చేయించుకున్నాము. అండ్ చూడగానే చాలా వర్క్ చేయించారంటే మీరు చాలా బాగుంది అన్నారు. ఓకే, నేను ఈ ఐడియా వచ్చింది మైండ్ కి. చాలా వీడియోస్ చూసాను, చాలా వీడియోస్ చూసి ఒకటి ఫిక్స్ అయ్యి అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి కూడా ఇలా వుడ్ తోటి వుడ్ వర్క్ చేయించామన్నమాట. అంటే నార్మల్ ప్లెయిన్ వాల్ ఉండింది మామూలుగా, ఇప్పుడు ఈ వాల్ ఎలా ఉంది ఆ వాల్ అలాగే ఉండింది అనమాట. పైన అది గ్రానైట్ ఉంది, బట్ కింద వాల్ ఉంది. అలా వాల్ కనిపించొద్దు నాకు, కొంచెం వుడ్ వర్క్ కావాలంటే అంతవరకే అయింది. ఒక 12,000 వరకు ఓన్లీ ఆ కౌంటర్ కి. అన్ని కూడా చాలా కౌంటబుల్ అండి, చాలా ఈ వుడ్ వర్క్ ఇవన్నీ కూడా బాగానే పడతాయి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అడిగాను యాక్చువల్ గా, 12,000 ఎంతో చెప్పారు డ్రెస్సింగ్ టేబుల్. అంటే ఏం లేదు ఇంకా ర్యాక్స్ గానీ ఏం లేదు, ఇలా ఒక మిర్రర్, దాని చుట్టూ ఫ్రేమ్, బ్యాక్ బ్యాక్ స్టోరేజ్ ఉంది, ఇంక అంతే. ఇంకా సైడ్స్ కి కానీ ఏం లేదు. 12,000, 15,000, 18,000 అంటే లీస్ట్ 12,000. కొంచెం ఏదైనా కావాలంటే 18,000. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ గా 4,000 కి 5,000 కి కొనే డ్రెస్సింగ్ టేబుల్స్ వాటర్ పడిందంటే ఉబ్బుతుంది. అది వేరే వుడ్, అది వేస్ట్ వుడ్ అనమాట నార్మల్ గా. బట్ మేము అదే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నాం ఇప్పుడు, అది వేరే విషయం. 4,500, 4,800 పడింది అది. అండ్ ఇంటికి రాక ఆ 200 ఆటో తీసుకున్నాడు. 5,000 పడింది డ్రెస్సింగ్ టేబుల్. బట్ అంత పెట్టలేంలే, ఇప్పుడు పిల్లలు చిన్నోళ్ళు గబ్బు చేస్తున్నారు అనిపించింది నాకు. బట్ ఇంత ముందున్న డ్రెస్సింగ్ టేబుల్ నచ్చక, అంటే ఇలానే నెయిల్ పాలిష్ అన్ని తీసేస్తారా అని తీసుకున్నాం. బట్ ఈ వుడ్ ఏంటంటే ఇది వేరు, వాటర్ పడినా ఉబ్బదు. అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటది కదా, ఇంటీరియర్ లోపల వేసే ప్లైవుడ్ కి అండ్ అది ఇలా పొలుసులుగా పోతుంది కదా, ఆ వుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. అండ్ టీవీ యూనిట్ అయితే ఏం చేంజ్ చేయలేదు, ఆల్రెడీ వాళ్ళు ముందు పెట్టించుకున్నారు. నిజం చెప్పాలంటే టీవీ యూనిట్ కూడా చేంజ్ చేయించాలి అని ఉండింది నా మైండ్ లో. ఇది టీవీ యూనిట్ ఏంటంటే స్టోరేజ్ ఇచ్చారు కొంచెం, అలా నాకు అసలు స్టోరేజ్ ఏం వద్దు, ప్లెయిన్ గా కావాలనిపించింది. బట్ మధ్యలో ఉన్న మిడిల్ పాయింట్, టీవీ పెట్టిన మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇంకా ఓకే వద్దు. ఇక ఇంటీరియర్ చెప్పాను కదా, మా ఆయన ఫ్రెండ్ అని, ఆయన వచ్చినప్పుడు చెప్పారు చూసి, నువ్వు అసలు ఈ టీవీ యూనిట్ ఏం కదిలించొద్దు, నువ్వు దీని జోలికి అయితే పోవద్దు, ఎందుకంటే అది చాలా బాగుంది, వుడ్ కూడా మంచిది వేస్తున్నారు, దాని జోలికి పోయి అనవసరంగా ఇంత ఎక్కువ ఖర్చు పెంచుకోవద్దు. చాలా ఎక్కువ ఉంటది టీవీ యూనిట్, ఎందుకంటే మాకు ప్లేస్ కొంచెం ఎక్కువే ఉంది, పెద్దదే పడుతుంది టీవీ యూనిట్, చిన్న టీవీ యూనిట్ సరిపోదు ఇక్కడ. సో అదన్నమాట విషయం. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా నేను చెప్పలేదా, కవర్ చేయకపోతే మీరు కామెంట్ చేయండి, నేను మీకు అది చెప్తాను ఎలా ఏంటి అనేది. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎలా పర్చేజ్ చేశాను, ఇంటీరియర్ వర్క్ ఎలా, అవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో నేను షేర్ చేసుకుంటా. ఒకవేళ మీరు చేయించుకోవాలన్నా, మీరు న్యూ హౌస్ కొనే ప్లాన్ లో ఉన్నా కూడా మీకు ఉంటది. అండ్ నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో, చాలా చాలా. జనరల్ గా నేను అంత ఎక్స్ప్రెసివ్ పర్సన్ కాదు, అంటే చాలా హ్యాపీ అయిపోయి ఎమోషనల్ అయిపోయి కళ్ళ మీద నీళ్ళు గారిపోయి అలాంటి పర్సన్ కాదు. చాలా కూల్ గా, అంటే మనసులో ఎంత ఉన్నా సరే కొంచెం కూల్ గానే మేనేజ్ చేయడానికే చూస్తాను. బట్ ఆ ప్లేట్ ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పట్టుకుంటాం కదా మనం ప్లేట్, నేను వీడియోస్ లో చూసినప్పుడు అనుకుంటా ఉంటా, ఈ అదృష్టం మనకి ఎప్పుడు దొరుకుతుందో, అంటే లక్ష్మీదేవి ఫోటో అలా పట్టుకొని అడుగు పెడతాం కదా, ఇలాంటి అదృష్టం మనకి ఎప్పుడు దొరుకుతుందో, అసలు ఈ జీవితానికి అవుతుందా అనిపించింది. నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఈ జీవితానికి అవుతుందా, ఈ జీవితంలో మనం ఓన్ హౌస్ లో ఉంటామా, ఉండగలమా. బట్ నిజంగా దీనికి రీజన్ అయితే ఓన్లీ జాబ్ అని చెప్పను, ఓన్లీ స్టిచ్చింగ్ అని చెప్పను, రెండు. అండ్ హరి జాబ్, హరి ఏంటంటే కంప్లీట్ గా ఇంట్లో అంతా కంప్లీట్ గా మేనేజ్ చేస్తాడు.
సేవింగ్స్ వరకు నేను మేనేజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఖర్చులు ఏం తక్కువ ఉండవు. శాన్వి ఫీజులు అండ్ శాన్వికి కట్టే ఏదైతే సేవింగ్స్ ఉన్నాయంటే సుకన్య పథకం అలా కడుతున్నాం కదా, ఆ సేవింగ్స్ అండ్ ఇంట్లో గ్రాసరీస్ దగ్గర నుంచి కరెంట్ బిల్స్, గ్యాస్ కంప్లీట్ గా హరి చూసుకుంటాడు. అండ్ నేను అదే చెప్తా. అండ్ మా అమ్మ అదే తిడుతుంది. నేను నేను కొనుక్కున్న ఇల్లు అన్నాను అనుకో, అంతేలే మొత్తం మొత్తం హరితో పెట్టించు, ఇంట్లో ఖర్చులు నువ్వు పెట్టుకో, నేను సేవింగ్ చేస్తా అని చెప్పి నేను కొన్న ఇల్లు నువ్వు అట్లా మాట్లాడక అసలు తప్పట్లా. అండ్ రిజిస్ట్రేషన్ కూడా చెప్పాలంటే నా పేరు మీద చేయించుకున్నా. మా అమ్మ అయితే ఫస్ట్ లో అదేంది నీ పేరు మీద ఎందుకు, హరి పేరు మీద చెప్పి అంది. లేదు మరి నా పేరు మీద ఏం లేదు కదా. నిజమే కదండి, ఇప్పుడు ఊర్లో ఉన్నది హరి పేరు మీదకే కదా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, చనిపోయారని కాదు, చనిపోయినా అది హరి పేరు మీద ఉంటుంది, నా పేరు మీదకైతే రాదు కదా. మనకంటూ లేడీస్ కి జనరల్ గా ఏం ఉండదు కదా. సో మనం కూడా ఎంతకంత, నా హ్యాండ్ కూడా ఉంది కదా దీంట్లో. బట్ నా ఒక్కదాని హ్యాండ్ అయితే షూర్ గా కాదు, ఇద్దరమి చాలా అండర్స్టాండింగ్ తో వర్క్ చేసుకుంటేనే ఇంత దూరం వచ్చాము. స్టిచ్చింగ్ అయితేమి, ఆఫీస్ వర్క్, హెల్పింగ్ అయితేమి, ఏదైనా కూడా అసలు హరి హెల్ప్ లేకుండా ఇంత దూరం. హరి అంటే మా ఆయన. యాక్చువల్ గా నేను ఈ పేరు పెట్టి ఏం పిలవను, ఆయననే అంట. అలా చెప్తే మీకు అర్థమవుతుందో లేదో అని హరి అని చెప్తున్నా. సో తిట్టుకోవద్దు మళ్ళీ. ఇదన్నమాట వీడియో. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నేను ఏం కొనుక్కున్నా, కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు అన్ని చూపిస్తాను మీకు. అంటే కిచెన్ ఐటమ్స్ చాలా కొన్నా, ఒకటి కాదు రెండు కాదు, వచ్చాడు కొన్నాను కిచెన్ ఐటమ్స్, అన్ని చూపిస్తాను మీకు. ఓకేనా, బాయ్.